ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు సంబంధించిన వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానాల మెట్లు ఎక్కి వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా వ్యూహంతో వేసిన ఎత్తుగడలు ఎంపీకి ఊహించని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు తొలుత నిర్వహించిన యూరిన్ టెస్ట్లో నెగిటివ్ అని వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిపిన రక్త పరీక్షలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఈ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇది కేవలం పోలీసు విచారణకే పరిమితం కాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లడం వెనుక జగన్మోహన్ రెడ్డి అందించిన న్యాయపరమైన మద్దతు లేదా ఆయన వర్గీయులు ఫిర్యాదులు కీలక పాత్ర పోషించాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి ఎంపీకి ఏదైనా ఊరట లభించిందని భావించిన తరుణంలో పరిస్థితి తారుమారవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వివాదాల్లో చిక్కుకుపోవడంపై అటు టీడీపీ అధిష్టానం ఇప్పటికే సీరియస్ అయ్యి ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా చేయడంలో సఫలమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఒక బాధ్యతాయుతమైన ఎంపీ ఇట్లాంటి పార్టీలో పాల్గొనడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు కోలుకొని దెబ్బగా మారింది. ఈ వివాదం కేవలం డ్రగ్స్ కేసుకే పరిమితం కాకుండా గతంలో ఆయనపై ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రతిపక్ష ఈ అంశాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకుని అటు రాష్ట్రంలోనూ ఇటు సుప్రీంకోర్టులోనూ పకడ్బందీగా వాదనలు వినిపించేలా చేయడంలో తనదైన ముద్ర వేశారు. న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ఎంపీ ప్రయత్నిస్తున్న క్రమంలో జగన్ వర్గం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసులో మరిన్ని ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. బాధితుల పక్షాన నిలబడతామని చెబుతూనే ప్రత్యర్థి పార్టీలో లోపాలను ఎత్తి చూపడంలో జగన్ తన వ్యూహాన్ని అమలు చేశారు. పుట్ట మహేష్ యాదవ్ తండ్రి పుట్ట సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న కాలంలో జరిగిన వివాదాలు కూడా ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీగా ఎదిగిన మహేష్ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పట్టుబడడం అనేది నైతికంగా ఆ పార్టీకి మైనస్ పాయింట్గా మారింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఎంపీ తరపున న్యాయవాదులు చెప్పిన వాదనలు మిగిపోవడం వెనుక జగన్ మోహన్ రెడ్డి బృందం సేకరించిన కీలక సాక్ష్యాలు ఉన్నాయన్న చర్చ సాగుతుంది. ఈ ఊహించిన పరిణామం వల్ల టీడీపీ తన ఎంపీని కాపాడుకోవడంలో లేక పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడంలో తేలియని సందిగ్ధంలో పడింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఈ స్కెచ్ పుట్ట మహేష్ యాదవ్కు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా పెద్ద షాక్ ఇచ్చింది. భవిష్యత్తులో ఈ కేసు ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో కానీ ప్రస్తుతానికి మాత్రం సుప్రీంకోర్టులో ఎంపీకి ఎదురు దెబ్బ తగలడం జగన్ రాజకీయ వ్యూహానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ కేసు ఫలితం ఏపీలోని యువతపై కాకుండా కూడా ప్రభావం చూపుతుందని, కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేయడం గమనార్హం.